కన్స్ట్రక్షన్ కాబట్టి మేము వచ్చాము. 20,000 పే చేస్తున్నాం రెంట్, 1,000 మెయింటెనెన్స్, 2 months అడ్వాన్స్. ఏ టైంకి వచ్చినారు ఇక్కడికి? ఆగస్ట్లో వచ్చాము. మార్నింగ్ వీళ్ళు వచ్చి 7 o'clockకి డోర్ కొట్టారు. డోర్ కొట్టి మీరు నన్ను అది కూడా మెల్లగా కొట్టలేదు, బాగా జోరుగా కొడితే ఏమైందో అనుకున్నాము, ఏదన్నా అవుతుందేమో డిజాస్టర్ అనుకుని మేము లేచాము. యాక్చువల్లీ టు ఫైండ్ అవుట్ ఇట్ ఇస్ అ డిజాస్టర్ ఓన్లీ. యాజ్ సూన్ యాజ్ వీ వోక్ అప్ ఇట్స్ అ డిజాస్టర్ ఓన్లీ. సో వాళ్ళు పొద్దున్న మాకు 7 o'clockకి లేచి మీకు 1 hour టైం ఉంది, లేకపోతే half an hour టైం ఉంది, మీరు మొత్తం సామాన్లు బయటపడేయాలి. 1 hourలో కాదు. మా సిస్టర్ ఒక ఆమెనే ఉంది, పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఒక ఆమెనే, హస్బెండ్ కూడా లేరు ఆమెకి. మళ్ళీ ఆ మొక్క ఆమె ఎట్లా చేస్తుంది ఏంటి? సరే ఆమె సంగతి సార్, వేరే వాళ్ళు కూడా సరౌండింగ్ లో అందరు కూడా సఫర్ అవుతున్నారు కదా. అదే కదా, అన్ని చూసుకొని ఉంటారు కదా. ఇప్పుడు మేము షిఫ్ట్ అవ్వాలంటే మాకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? సడన్ గా ఎవరు ఇల్లు ఇస్తారు? అద్దెకి ఎవరు ఇస్తారు చెప్పండి? రెంట్కి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు సడన్ కావాలి అని అంటే నోటీస్ అస్సలు లేదు మాకు. నోటీస్ ఉంటే మేము 2 months ఓనర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ ఎవరైతే మేనేజ్ చేస్తారో అతను కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. టైం టు టైం అయితే రెంట్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మరి ఇంత దారుణంగా కొంచెం టైం, 1 day అని ఇవ్వాలి, 1 week అని ఇవ్వాలి. సరే 1 day ఇస్తున్నా మేము కొంచెం ఎక్కడన్నా దోలాడుకుంటాం కదా. ఇప్పుడు సడన్ గా మార్నింగ్ వచ్చి అంటే మార్నింగ్ మేము వెళ్ళి దోలాడుకోలేము కదా, ఎక్కడ ఉంటుంది రెంట్ అని. మళ్ళీ మాకు ఇంత టెన్షన్ అవుతుంది, సామాన్లు అన్ని ఇప్పుడు పడి ఉన్నాయి. గవర్నమెంట్ ఎట్లా ఇస్తున్నారు ఏంటంటే యాక్చువల్గా ఇది ఓనర్స్కి ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే